మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు పరిచర్య అద్భుతంగా మనం చూడవచ్చు. 5 రొట్టెలు 2 చేపలు సుమారుగా 5,000 మంది పురుషులకి, అదేవిధంగా స్త్రీలకు, పిల్లలకి పంచడం జరిగినది. ఈ పరిచర్య జరిగిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడంటే తన శిష్యులని పిలిచి న దోణిలో ఆదరికి వెళ్ళమని శిష్యులకి బలవంతం చేయడం జరిగినది. ఆ తర్వాత యేసు ప్రభు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం జరిగినది. దేవుని మాట చొప్పున శిష్యులు ఒక దోణిలో అవతలి ఒడ్డుకి ప్రయాణం చేయడం జరిగినది సాయంకాలం అయిన తర్వాత. అప్పటికే చీకటి అయిపోయినది. కానీ ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది. గాలి చేత, అలల చేత ఆ దోణి ముందుకు సాగటం లేదు. ఆ రాత్రి శిష్యులు బాగా భయపడుతూ ఉన్నారు. ఈ విషయం గ్రహించిన ప్రభువు వారికి సముద్రంలో సముద్రపు నీటి మీద ప్రయాణం చేస్తూ ఎదురుగా వెళ్ళి, మీరు భయపడకండి, నేనే అని వారికి అభయం ఇచ్చి వారిని రక్షించడం జరిగినది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యానుసారంగా మనం జీవిత ప్రయాణం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అలల్లాగా, గాలిలాగా మన జీవితం ఎన్నో శోధనలో, వేదనలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అయినా మనము ధైర్యం తెచ్చుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాలి. ప్రభువే ఆయనే మనకి ఎదురు వచ్చి మనకు కలిగిన శ్రమల నుండి, మనకు కలిగిన ఆపద నుండి ఆయన దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. మనం చేయవలసినది విశ్వాసంతో ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ యొక్క వ్యక్తిని రక్షిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగుదాము.